తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. మీ స్వగ్రామం ఎక్కడ మేడం? మా నాన్నగారిది ములుకుదురండి. ఎక్కడ మేడం అది? మనకు బాపట్ల వెళ్లే దారిలో పొన్నూరు మండలం ములుకుదురు. మా అమ్మగారిదేమో గరికపాడు కాకుమాన్ మండలం. ఓకే. అమ్మగారి పేరు, నాన్నగారి పేరు మేడం? అమ్మ పేరు శివకుమారి, నాన్నగారి పేరు శివయ్య. శివయ్య. ఎంతమంది సంతానం వారికి? ముగ్గురం అండి మేము. నేను పెద్ద అమ్మాయిని, నా తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి. వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ్ముడు వచ్చేసి బిజినెస్ ఏనండి, రియల్ ఎస్టేట్ అవి ఇవి చూస్తుంటాడు. చెల్లి వచ్చేసి డాక్టర్. మీరు ఎంతవరకు చదువుతున్నారు? నేను ఎంసీఏ చేశానండి. డిగ్రీ తర్వాత ఎంసీఏ తర్వాత మీ మ్యారేజ్ అయింది? ఎంసీఏ ఫస్ట్ ఇయర్ లో అయిందండి. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అంటే మ్యారేజ్ అయినాకే చదువుకున్నాను. ఎక్కడ కలిసారు గల్లా రామచంద్రరావు గారు మీకు? మా ఇంట్లో రెసిడెన్స్, మా క్వార్టర్స్ లోనే కలిసాము. ఇద్దరు ఒకటే విలేజ్ అవడం, ఆయన ఇద్దరు మాది ఒకటే విలేజ్. మా మదర్ది వీళ్ళది సేమ్ గరికపాడండి. సో ఈయన సినిమాటోగ్రఫర్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళది ఒక మూవీ షూటింగ్ కి అక్కడికి రావడం జరిగింది. అలాగా మా మదర్ ని వాళ్ళని గుర్తుపట్టి రావడం జరిగింది. బాగా చదువుకొని ఒక సివిల్ సర్వెంట్ కాకుండా ఆయన వైపు ఎందుకు చూశారు మేడం? లవ్ కదండి, ప్రేమ. ప్రేమ గుడ్డిది అంటారు మేడం. ప్రేమ గుడ్డిది, చెవిటిది, మూగది కూడా అండి. మేడం, మీరు ఏదైతే ఊహించి ఆయన మ్యారేజ్ చేసుకున్నారో ఆ తర్వాత కూడా అలాగే ఉన్నారు ఆయన? టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా అదే ప్రేమ. ఇప్పటి వరకు చాలా సంతోషం తల్లి, బాగా చూసుకుంటారు. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఫాదర్ రాధాకృష్ణమూర్తి, మా మదర్ లక్ష్మి. ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలు. మా బ్రదర్ కూలీలు. నా బ్రదర్ వచ్చేసరికి ఉన్న బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్. నేను డిగ్రీ అయిపోయిన దగ్గర నుంచి హైదరాబాద్లో చిన్న చిన్న జాబులు చేసుకుంటా. 1200 రూపాయలు హెచ్బిఎల్ ఫ్యాక్టరీ అనే దాంట్లో జాబ్ చేస్తా. అలా ఉషా కిరణ్లో లైట్ మ్యాన్గా పనిచేస్తా. అట్లాగే సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తా. అక్కడి నుంచి బ్యాంక్ సెక్యూరిటీ వీళ్ళ ఫాదర్ నేను సినిమాలో ఉంటే పిల్లని అన్నారు. ఇక దాని దెబ్బకి పాలిటిక్స్ ఒకటి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకటి బాగా బ్యాడ్ నేమ్ ఉన్నవి, నెగటివ్ ప్రొఫైల్స్. సినిమా మానేసి చిన్న సెక్యూరిటీ సూపర్వైజర్ గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ చిన్న చిన్న జాబులు చేసుకుంటా చిన్న బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ డెవలప్ అయ్యి కోసమే వలలో పడే. చూడు మేడం, మీ ప్రేమ కోసము సినిమాటోగ్రఫీ మానేసి సెక్యూరిటీ సూపర్వైజర్ గా వచ్చాడంట. ఇప్పుడు ఎక్కడున్నారు చూడండి. ఇప్పుడు ఎక్కడున్నారు మేడం? ఎమ్మెల్యే గారి భర్త? లేదండి, శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ఎండి, వికాస్ హాస్పిటల్స్ ఎండి అండి. అంతేనంటారా? ఎమ్మెల్యే గారి భర్త కాదు? లేదు, 100% హోదా కదా మేడం? లేదండి, అది హోదా అవదు. ఓకే, ఎవరు హోదా వాళ్ళదే. మీరు ఎవరు? నేనండి, నేను గల్లా మాధవి. గల్లా మాధవి ఎవరు? వైఫ్ ఆఫ్ రామచంద్రరావు. ఓకే ఓకే ఓకే. ఎమ్మెల్యే ఆఫ్ గుంటూరు వెస్ట్ కాదా? అది నెక్స్ట్ అన్నట. ఫస్ట్ ఏదైనా కూడా ఫస్ట్ వైఫ్ ఆఫ్ గల్లా రామచంద్రరావు. చాలా సంతోషం మేడం మీ దంపతులు ఇలా. సరేనండి, మీరు నాన్న అమ్మ వ్యవసాయ కూలీలు. నేను వినపడ్డాను మీ తాతగారి హయాములో పెద్ద ల్యాండ్ లార్డ్స్ చాలా మందికి కూడా చాలా సర్వీసెస్ చేసిన వాళ్ళు, ఎన్నో వాటికి భూములను అమ్మి అప్పట్లోనే గుర్ర బండిలో తిరిగేవారు. మీ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా పెద్ద పెద్ద గుర్ర బండిలో తిరిగేవాళ్ళు, చాలా పెద్ద జమీందారుల ఫ్యామిలీ. ల్యాండ్స్ అన్ని పోయిన తర్వాతనే ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. మళ్ళీ ఎలా మీరు బౌన్స్ బ్యాక్ అయ్యారు అసలుకి? మాకు మా గ్రాండ్ ఫాదర్ అయినా మా ఫాదర్ అయినా మేమైనా మాకు ఒకటే ఏంటంటే పని చేయటం, ఆ పని పర్ఫెక్ట్గా చేయటం మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా చేస్తే లైఫ్లో కెరీర్లో గ్రోత్ ఉంటుంది అనేది మా లైఫ్లో ఎగ్జాంపుల్గా ఉంటాయి. చేసే ప్రతి పని బాగా చేయడం వల్ల ఆ పనిని గమనించిన వాళ్ళు పెద్దలు గమనించి చెయ్యందించి పైన ఇంకో పెద్ద పని అప్పచెప్పి అట్లా డెవలప్ అవుతా లైఫ్లో ప్రతిదీ మనం నిజాయితీ, తర్వాత పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటే మనకి ఖచ్చితంగా సొసైటీ ప్రకృతి మొత్తం సహకరిస్తుంది. అందువల్ల ఏంటంటే మనకి ప్రతిదీ పట్టుకుని ప్రతిదీ సక్సెస్ఫుల్గా చేసాం. అది రియల్ ఎస్టేట్ అవడం చేత ఫాస్ట్గా చేయడం వల్ల రియల్ ఎస్టేట్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది. బేసిక్గా ఫస్ట్ వెంచర్ ఏది మీది? మరి ఫస్ట్ వెంచర్ ఇక్కడ పాములపాడు అనే విలేజ్ దగ్గర శ్రీ భ్రమరా ఎస్టేట్స్ ఫస్ట్ సూపర్వైజర్గా పనిచేశారు, సెక్యూరిటీ సూపర్వైజర్గా. పెద్దగా ఆర్థికంగా రియల్ ఎస్టేట్ అంటే ఎంతో డబ్బు ఉండాలా. ఎలా సమకూర్చుకున్నారు డబ్బు అంతా? 1 ఎకరం ల్యాండ్ నా క్యారెక్టర్ నమ్మిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తలా 10 లక్షలు నాకు ఇన్వెస్ట్ చేశారు. ఓకే, ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి సక్సెస్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయింది. ఓకే, మీ సక్సెస్కి కారణం మీ ఆవిడ లేదంటే మీ కష్టమా? యాక్చువల్గా ఇది ఒకళ్ళ వల్ల ఏది సాధ్యపడదండి. ఇది ఇట్స్ టీమ్ వర్క్ వాస్తవంగా. ఎందుకంటే నాకంటే నాలెడ్జ్ ఆమెకి, నాకు దాంట్లో ఒక దాంట్లో నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఆమెకి ఇంకో దాంట్లో బాగా నాలెడ్జ్ ఉంటుంది. సో ఇట్స్ కాంబినేషన్. కాబట్టి నాకు ఎప్పుడైనా బ్యాకప్ కావాల్సి వచ్చినప్పుడు నాకు ఈ స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే భ్రమరా ఎస్టాబ్లిష్ చేయకముందు చెప్పింది స్టేజ్ ఫియర్ హెవీగా ఉండేది. భ్రమరా ఎస్టాబ్లిష్ చేశాక కూడా 1 year దాకా అలాగే ఉండేది.
ఎప్పుడైతే మార్కెటింగ్ హ్యాండిల్ చేయడం మొదలు పెట్టానో ఇవాళ వేల మంది ఉన్నా కూడా బ్రహ్మాండంగా మాట్లాడతా, గంటలు మాట్లాడగలుగుతా. అంటే మీ అదృష్టలక్ష్మి గల్లా మాధవి గారి పేరు పెట్టుకోకుండా భ్రమరా పేరు పెట్టి, భ్రమరా ఎవరు? మాధవి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాతే నా సక్సెస్ స్టార్ట్ అయింది. ఓకే, మరి ఆ సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్ ఆవిడే కదా. అంటే గల్లా మాధవి అంటే ఏదైనా భగవంతుడి తర్వాతే కదా. భ్రమరాంబికాదేవి, శ్రీశైల భ్రమరాంబాదేవి నాకు బాగా ఎలవెలుపు. ఆమె దగ్గరికి వెళ్ళి ఏదైనా మీ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయడం కానీ ఏదైనా ముందు గుడ్ ఆర్ బ్యాడ్ ఆమె దగ్గరికి కూర్చొని ఆమెతో మాట్లాడొస్తాం. మీరు ఇప్పటికి కూడా మా వెంచర్స్ కానీ దేనికి కూడా మా పిల్లల పేర్లు కానీ మా పేర్లు కానీ ఉండవండి. ఒకటి అందరికీ చాలా మందికి అనుమానం ఉంది రాష్ట్రంలో అందరికీ కూడా, మీ ఇంటి పేరు గల్లా కదా, ఈ గల్లా జయదేవ్ గారు, గల్లా అరుణకుమారి గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మీకు ఏమైనా రిలేషన్ ఉందా అని? వాళ్ళు చిత్తూరు బేస్ వాళ్ళది, మాదే ప్రకాశం జిల్లా బేస్ అంటారు. అయితే మేము పుట్టిపోయినది గుంటూరు జిల్లానే. అయితే మాకు డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, కానీ వాళ్ళకి మాకు మ్యూచువల్ పొలిటికల్ కావచ్చు లేదంటే మా గౌరవ మర్యాదలు వాళ్ళంటే మాకు బాగా. ఓకే మేడం, మీ హస్బెండ్ చాలా కష్టపడి ఎదిగారు, మీరు ఈ స్థాయికి వచ్చారు, మీ కష్టం ఎంతో ఉంది, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు కదా. రాజకీయాల్లోకి వచ్చి ఒక ముందే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే వికాస్ హాస్పిటల్స్ అనేది నిర్మించారు కదా. ఎందుకు వికాస్ హాస్పిటల్ ఏర్పాటుకు బలమైన కారణం ఏంటి అసలుకి? యాక్చువల్గా రామచంద్ర ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే అండి, మల్టిపుల్ సెక్టర్స్ లో తను ఎదగాలను, మా హస్బెండ్ మల్టిపుల్ సెక్టర్స్ లో ఎదగాలని ఉంటుందండి. ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని, పొలిటికల్ సిస్టమ్ లో ఉండాలని, ఇట్లా రకరకాల అంబిషియస్ పర్సన్ అన్నమాట. సో అదే టైంలో ఇది కాకుండా ఇంకొక ఫీల్డ్, ఈవెన్ హాస్పిటాలిటీ, స్కూల్స్, ఇట్లా చాలా ప్లాన్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ మనకి నెక్స్ట్ అనుకున్నది హాస్పిటల్స్ అనుకున్నప్పుడు ఒక సర్వీస్ సెక్టర్ ఉండాలి అన్న ఒక నోషన్ వచ్చింది. అప్పుడే అంటే మీ ఇందాక అన్నారు చూసారా, ఒకటి కోరుకుంటే సరౌండింగ్స్ క్రియేట్ అయిపోతాయని, అదే విధంగా ఆయన అనుకోవడము, అట్లాగే తనకు డాక్టర్స్ టీం ఒకటి ఆయనకి అదవ్వడము, దగ్గర అవ్వడము, వెంటనే వాళ్ళు ఈయన కలిసి కొలాబరేట్ అయ్యి పెట్టేసుకుని ఏదైనా అనుకోవడం ఆలస్యం. ఈయన మీ ఇంట్లో ఎవరు డాక్టర్లు లేరు, మీ చెల్లి డాక్టర్ ఉంది, మీ ఇంట్లో మీ పిల్లలు కానీ ఇంకా ఎవరు అంత స్థాయికి రాలేదు. అసలు హాస్పిటల్ పెడితే ఎలా రన్ చేయగలము, మన ఇంట్లో డాక్టర్స్ కూడా లేరు కదా, మనకున్న పరిజ్ఞానం ఏంటని ఆలోచించలేదు అంటే మీరు భ్రమరాని కూడా అదే అడగచ్చు. భ్రమరా కూడా ఎవరు లేరు, ఫ్యామిలీలో ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు అని చెప్పారు కదా మీరు. ఇప్పుడు అమ్మవారే, పేరు అమ్మవారు అండి, పేరు అమ్మవారు. నేను అనేది బిజినెస్, అది మాకు టచ్ లేని బిజినెస్. మాకు భ్రమరా టచ్ లేని బిజినెస్, వికాస్ టచ్ లేని బిజినెస్, పొలిటికల్ సిస్టమ్ కూడా టచ్ లేని బిజినెస్. ఎమ్మెల్యే అయ్యారు కదా మీరు, ఇప్పుడు వికాస్ హాస్పిటల్స్ బిజినెస్ సర్వీసా? ఇది బిజినెస్ కమ్ సర్వీస్ అండి. బిజినెస్ కమ్ సర్వీస్. సర్వీస్ ఎలా చేస్తారు? బిజినెస్ అయితే మామూలు లేండి చేస్తారు. మోకాళ్ళు నొప్పి అంటే బోడిగుండుకి ఎక్స్రే తీస్తుంటారు చాలా మంది డాక్టర్లు. చాలా వరకు రిబేట్ అండి, కంప్లీట్ వాళ్ళ రిబేటెడ్ గానే ఇస్తూ ఉన్నాము. ఎంతో మందికి కార్డ్స్ ఇష్యూ చేసేసాము. పూర్ గా ఉన్న వాళ్ళందరికీ, బిలో ఇన్కమ్ లెవెల్ ఉన్న వాళ్ళందరికి కూడా కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి కంప్లీట్ దాన్ని ఏమంటారు, రిబేట్ తో. అండ్ 4,000 మంది పాస్టర్లకి మా హాస్పిటల్ తరపున చాలా నార్మల్ ప్రైసెస్ కి వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి మేము వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నాం. మామూలుగా కాన్స్టిట్యున్సీలో కావచ్చు, రూరల్ నుంచి కావచ్చు, కొన్నిసార్లు వాళ్ళకి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంటుంది, వచ్చేస్తారు. వాళ్ళకి ఈ హాస్పిటల్లో మనకున్న రేట్లు వాళ్ళు బేర్ చేసే కెపాసిటీ ఉండదు, కానీ వాళ్ళని వెనక్కి పంపించకుండా వాళ్ళకున్న కెపాసిటీ చెక్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి సర్వీస్ ఫ్రీగా చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు చేసి వాళ్ళకి సెక్యూర్ చేసి పంపించడం. సో మెనీ మెడికల్ సర్వీస్ ఇంక్లూడెడ్, హాస్పిటల్లో సర్వీస్ ఇంక్లూడెడ్. గతంలో మీ పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి చేరిన మద్దాలి గిరి గారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి పసుపు కండువా కప్పుకోవాలని ఉవ్విల్లుడుతున్నారంట. మీరు ఆహ్వానం పలుకుతారా? అంటా అన్నారు కదా, అది అవునో కాదో తెలిస్తే మేము ఆహ్వానం పలికేదేం లేదు. అక్కడ అధిష్టాన నిర్ణయం ఎమ్మెల్యే ఒప్పుకోవాలి కదా. ఏంటండి? లోకల్ ఎమ్మెల్యే ఒప్పుకోవాలి కదా. ఏదైనా అధిష్టాన నిర్ణయం అండి. అధిష్టాన నిర్ణయమే మీరు క్షీరోదారేమో. అంతే. ఓకే, ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ప్రజలు గడిచిన 10 ఏళ్లలో చాలా ఇబ్బందులు పడ్డారు. మంచి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కూటమి గెలిచింది, ఒక నిబద్ధత గల నాయకులు వచ్చారు. అయితే కొంచెం సంయమనం పాటించాలి. ఒక్క రోజులో 2 నెలల్లో మీరు అనుకుంటున్నట్టు 100% మార్పు అనేది రాదు. ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మీరు ఏ కోరికలు అయితే కోరుకొని, ఏ ఆశ అయితే పెట్టుకొని ఎన్డీఏ కూటమిని గెలిపించారో అవి 110% నెరవేరుతాయి. కాబట్టి కొంచెం పేషెన్స్. నెరవేరకపోతే ఏం చేస్తారు? మొన్న నెరవేరకపోతే ఏం జరిగింది? 2029లో పోయి ఓట్లు అడగరా? ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడైనా ఏ డెసిషన్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మొన్న తీసుకున్నారు,
రేపు తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, నిర్ణయం వాళ్ళకే ఉంటుంది. భవిష్యత్తులో ఇక్కడ విడుదల రజనీ గారికి ఇక స్థానం ఉండదు అనే విధంగా పాలన ఉంటుందని ఆయన సూచించా. ఏ ఇతరత్ర పార్టీకి ఉండదు అంటున్నాను. అక్కడ విడుదల రజనీ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. టీడీపీ ఇది ఏదైతే కంచు కోట అని అంటారో అది కంచు కోటగానే మిగిలిపోతుంది. ఆ కోటకు రాని గల్లా మాధవి గారేనా? అది ప్రజల ఇష్టం. ప్రజలు ఇష్టం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.